అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నరకవాసం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక వానరముగా జన్మించాడు. ఈ వానరం పేరు నందీయుడు. నందీయుడికి ఒక సోదరుడున్నాడు. సోదరులిద్దరూ హిమాలయ ప్రాంతాలలో 80,000 కోతుల మందకు నాయకులుగా ఉంటూ ఉన్నారు. నందీయుడికి ఇంటి దగ్గర పోషించవలసిన తల్లి ఉంది. ఆమె పాపం అంధురాలు. నందీయుడు తమ్ముడు కలిసి రోజు వనాలలో దొరికే మంచి మంచి ఫలాలన్నీ పట్టుకువచ్చి మందలోని సేవకుల ద్వారా తల్లికి పంపించేవాళ్ళు. అయితే ద్రోహులైన సేవకులు ఆ ఫలాలను తల్లికి అందివ్వక తామే కాచేస్తూ వచ్చారు. ఒకనాడు నందీయుడు తల్లిని చూడవచ్చాడు. ఆమెను చూసి ఆశ్చర్యపోయి, అమ్మా, ఏమిటలా శుష్కించిపోయావు? తిండి లేనట్లుగా రోజూ మేము పంపే ఫలాలు తినటం లేదా అని అడిగాడు. లేదు నాయనా, ఫలాలు లేవు, ఏమీ లేవు. తిండి ఉంటే ఎందుకు ఇలా చిక్కిపోతాను అని చెప్పింది తల్లి. నందీయుడు బాగా ఆలోచించాడు. నిజం బోధపడింది. వెంటనే హిమాలయాలకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, తమ్ముడు, ఇంటి వద్ద ఉండి నేను అమ్మ పోషణ చూస్తాను. నీవు నాయకత్వం వహించి ఈ మందను ఏలుకో అన్నాడు. అందుకు చిన్నవాడు, అన్నయ్య, నీతో పాటే నేను ఇంటి దగ్గరే ఉండి అమ్మ పోషణ చూస్తాను అన్నాడు. ఈ విధంగా ఇద్దరూ ఏకమనస్కులై ఇంటికి వెళ్ళారు. తల్లికి ఒక రావి చెట్టు మీద చక్కని బస అమర్చి ఆమెకు ఏ కొరత రాకుండా 1000 కళ్ళతో కాపాడుతూ వచ్చారు. ఇది ఇలా ఉండగా ఒకానొక బ్రాహ్మణుడు తక్షశిలా నగరంలో గురువు వద్ద విద్యలు అభ్యసిస్తున్నాడు. విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత అతడు గురువు వద్దకు పోయి సెలవిమ్మని అనుజ్ఞ కోరాడు. ఆయన ఈ శిష్యుని చూసి, నాయనా, నీవు విద్యలు పూర్తి చేసుకున్నావు, సంతోషమే. నీది తీవ్ర స్వభావం. తొందరపడి ఎన్నడూ క్రూరమైన పనులు చెయ్యపోకు. తరువాత పశ్చాత్తాపడినా లాభం లేదు. ఇదే నా ఉపదేశం అని చెప్పి దీవించాడు. బ్రాహ్మణ కుర్రాడు గురువు వద్ద సెలవు తీసుకుని కాశీనగరం చేరుకున్నాడు. పెళ్ళయింది. గృహస్థాశ్రమం స్వీకరించాడు. అతనికి ఏ విధంగానూ పొట్టపోసుకోవడానికి దారి కనపడలేదు. అందుచేత విల్లమ్ములు చేతపట్టి బోయవాని వృత్తి అవలంబించాడు. జంతువులను పక్షులను వేటాడి వాటి మాంసం విక్రయించి ఆ వచ్చిన డబ్బుతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఒక రోజున ఎంత తిరిగినా బ్రాహ్మణుడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇక లాభం లేదని ఇంటికి మరలిపోతూ అతడు ఒక రావి చెట్టు కేసి చూశాడు. ఆ సమయాన చెట్టు కొమ్మలలో తల్లికి ఫలహారం పెట్టి స్థితపరిచి ఆమె వెనుకనే నందీయుడు తమ్ముడు కూర్చొని ఉన్నారు. వాళ్ళు బోయవాడిని చూశారు. అప్పుడు చెట్టుకేసి చూస్తూ బోయవాడు ఉత్త చేతులతో ఇంటికి మరలడమేమిటని తలచి తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. దానిని నందీయుడు చూసి తమ్ముడితో, అదుగో, వాడు మన తల్లికేసి బాణం గురిపెట్టాడు. ఆమె ప్రాణాలకు నేను అడ్డుపడతాను. నేను పోయిన తరువాత ఆమెను నీవే రక్షించాలి అంటూ గబగబా చెట్టు దిగి వచ్చాడు. ఓయి బోయవాడా, మా తల్లిని చంపకు. ఆమె ముసలిది. కావాలంటే ఆమెకు బదులు నన్ను చంపు అన్నాడు నందీయుడు. అందుకు కఠినాత్ముడైన ఆ బోయవాడు సరేనంటూ నిర్దాక్షిణ్యంగా నందీయుణ్ణి బాణంతో కొట్టాడు. అయితే ఆ మాట మీద నిలబడక బోయవాడు నందీయుడు చనిపోగానే మళ్ళీ తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. అది కనిపెట్టి ఈసారి చిన్నవాడు దిగివచ్చి తన అన్న చెప్పినట్లే చెప్పాడు బోయవానితో. సరేనన్నాడు బోయవాడు. నిర్దాక్షిణ్యంగా చిన్నవాడిని కూడా చంపివేశాడు. నాకు నా కుటుంబానికి ఈ 2 కోతులు చాలు అని అనుకున్నాడు.
కానీ మరుక్షణంలోనే అతడి మనసు మారిపోయింది. వాడు దయమాలి ఏమాత్రమూ పాపభీతి లేకుండా బాణంతో తల్లికోతిని కూడా కొట్టి కూల్చివేశాడు. ఈ విధంగా ఆనాడు చంపిన 3 కోతులను భుజాన ఉన్న కర్రకు వేలాడవేసి ఉత్సాహంతో ఇంటి ముఖం పట్టాడు. ఊరి పొలిమేర చేరుకునేసరికల్లా పిడుగుపడి వాడి ఇల్లు కాలిపోతున్నదని, వాడి భార్య 2 బిడ్డలు దానిలోనే ఉండిపోయారని తెలిసింది. ఈ మాట చెవిన పడేసరికి చెప్పలేని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ఇంటికి పోయాడు. వాడు సాహసించి లోపలికి వెళ్ళేటప్పటికి వాడు నించున్న చోట భూమి హఠాత్తుగా బద్దలయ్యింది. వాడు పాతాళానికి పోతూ ఈ సంగతి జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నా గురువుగారు ఆనాడే చెప్పారు, క్రూరమైన పనులు చెయ్యవద్దని. పశ్చాత్తాపడినా లాభం ఉండదు సుమా. నేను చేసుకున్న పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను అనుకుంటూ మరి కనపడకుండా నరకవాసానికి పోయాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.